హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, నమస్కార్, వణకం. బాగున్నారా? ఇప్పుడు మనం రోజు భోజనం చేయకపోతే ఎలా ఉండలేమో, రానున్న రోజులలో వాతావరణ మార్పు వల్ల వ్యాయామం చేయకపోతే కూడా కష్టకాలమే. కాబట్టి మీకు కొన్ని సింపుల్ అయిన వ్యాయామం పరిచయం చేస్తున్నా, చూడండి. దీన్ని కపాలభాతి అంటారు. ఇది ఒక ఫస్ట్ ఐటమ్ కాబట్టి ఫ్రెండ్స్ తప్పకుండా చేస్తారని ఆశిస్తూ స్టార్ట్ చేస్తున్నా. దీనిని ధ్యాన ముద్రలో ఉండి చేస్తే బాగుంటుంది. కాబట్టి ఎన్ని చేయాలి, ఎంతసేపు చేయాలి అనే దానికి లిమిట్ లేదు. మన కోరికలకు లిమిట్ ఉన్నాయా? లేదుగా. కాబట్టి అందరూ కూడా వీలైనంతసేపు, వీలైనన్ని ఎక్కువ రిపిటేషన్స్ చేస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది వచ్చేసి కపాలభాతి అంటే కడుపు బాగుంటే, కపాలం అంటే ఈ మీద నుండి ఇక్కడికి, భాతి అంటే పొట్ట బాగుంటే మన ఆరోగ్యం కూడా బాగున్నట్టే లెక్క. కాబట్టి ఇది మర్చిపోకుండా ఫ్రెండ్స్ కంపల్సరీ చేస్తారని ఆశిస్తున్నా. ఫ్రెండ్స్, నేను బనీని ఎందుకు తీసి చేస్తున్నానంటే మీకు కనబడాలి ఎట్లా జరుగుతుంది మూమెంట్స్, మన పొట్ట ఎలా కదులుతుంది అనేదాన్ని కనబడడానికి కోసమే నేను తీశాను, వేరే ఏమీ లేదు. ఇందులో ఈ రెండో ఐటమ్ కూడా చూడండి.
ఇది రెండో ఐటెం కపాలభాతిలో. ఇది ఇంకా ఆర్టు, కపాలము, గొంతు, తర్వాత లోపల ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్నిటికీ పనిచేస్తుంది. హార్టు, కిడ్నీ అన్నిటికీ కూడా పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. రెండో ఐటెం చేస్తున్నా. ఇది ఈరోజు వీడియో కపాలభాతి 2 ఐటమ్స్. కాబట్టి వీటిని మీరు తప్పకుండా స్వీకరిస్తారని ఆశిస్తూ, మన ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఆ కాలంలో పెద్దవాళ్ళు. కాబట్టి ఎంతవరకు మన బాడీ వెయిట్ కంట్రోల్లో ఉంటుందో ఆరోగ్యం కూడా అంతే కంట్రోల్లో ఉంటుంది. నాకు షుగర్ వచ్చి బీపీ షుగర్ వచ్చి 27 సంవత్సరాలు అవుతుంది. నేను కొంత వ్యాయామం చేస్తున్నా కాబట్టి ఇంతవరకు కొంత పూర్తిగా ఆరోగ్యం అంటే ఒలింపిక్ పోవడము అటువంటివి కాకుండా కొంత కాస్త నిద్ర, తినే ఫుడ్ కొద్దిగా అరగడము, ఇటువంటి విషయాల్లో కొంత కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి మీరు కూడా దీన్ని కంపల్సరీ చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నా.